హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ఓకేనా? చాలా లాంగ్ అయింది వీడియో దిగా. సో ప్రాబ్లం ఏంటంటే ఎండలకి మనం వెళ్ళలేక వీడియో తీయట్లేదు, లొకేషన్కి ఎటు వెళ్ళట్లేదు మనం. ఓకేనా? దయచేసి మిత్రులంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుద్ది నేను చెప్పాలనుకుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది వజ్రాల వేట కోసం ఇప్పుడు సరైన వర్షం కోసం ఎదురు చూస్తున్నారు వేటగాళ్ళు. సో అలాంటి వాళ్ళకి వేటకెళ్ళే ముందు ఎలా మనం ప్రిపేర్ అవ్వాలో మీకు చెప్పగలుగుతాను ఇప్పుడు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టోన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో? మహా అద్భుతం ఈ స్టోన్. అసలు మొత్తం చూడు, మెరుపు ఎంత మెరుపు ఉందో. మొత్తం ట్రయాంగిల్స్ ఒకదాని మీద ఒకటి ఎక్కినట్టుగా, త్రిభుజాకారాలు ఒకదాని మీద ఒకటి ఎక్కినట్టుగా ఎంత బాగుంది చూడు స్టోన్. ఇది ఒక పక్క గ్రీన్గా, ఒక పక్క ఇట్లా వైట్గా ఉంది. ఓకేనా? మన వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఆ గుర్తులు చాలా అవసరం. స్టోన్ పైన మెరుపు, కాంతి చాలా అవసరం. అలా ఆటోమేటిక్ కోడ్ వచ్చిన పైన కోడింగ్ వచ్చినట్టు ఉండాలి. అప్పుడు ఆ స్టోన్ ఖచ్చితంగా విలువైంది ఇది. ఓకేనా? విలువైంది ఏంటంటే దాని అర్థం డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక డైమండ్ అయితే తిరుగులేదు అనుకో. సో మన వేటకి వెళ్ళినప్పుడు మనం ఇలాంటివే కదా ఏరాల్సింది. మరి ఇలాంటి ఏరుకున్నప్పుడు ఇంటికి వచ్చి మనం నీట్గా క్లీన్ చేస్తే, ఈ రాయి అయితే నీట్గా క్లీన్ చేస్తే అర్థమైంది. అప్పటిదాకా నాకు అర్థం కాలేదు, క్లీన్ చేస్తే అర్థమైంది. సో గమనించండి, ఇలాంటి రాళ్ళు మాత్రం ఏరండి, వదిలిపెట్టద్దు పొరపాటును కూడా. చాలా విలువైన రాళ్ళు ఇవన్నీ. అద్భుతం. ఇది టోటల్గా ఏంటంటే ఇది దొరికింది గోవిందపురంలో దొరికింది. ఇది గోవిందపురంలో ఇప్పుడు ఆల్రెడీ చాలా వాటర్ తగ్గిపోయాయి. కృష్ణా నది ఒడ్డిన కామెపల్లి ఉంటుంది, కామెపల్లి అని. ఆ కామెపల్లి దగ్గర క్వార్జ్ ఉంటుంది. ఇప్పుడు పూర్వం క్వారియో మైనింగ్ చేసినట్టున్నారు ఆ కృష్ణా నది ఒడ్డున. ఆ క్వార్జ్లో అక్కడక్కడ హోల్స్ ఉంటాయి, అంటే అక్కడక్కడ మన చేయి పట్టేంత హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో మట్టిలో ఉంటాయి రాళ్ళు, కొన్ని సొరలాగా ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ లోపల చేయి పెట్టి లేదా ఏదైనా స్క్రూ డ్రైవర్ తోటి జాగ్రత్తగా తీస్తే వస్తే ఆ హోల్స్లలో ఉంటాయి రాళ్ళు. బట్ డైమండ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. చూడండి, మిస్ అయ్యద్దు. ఓకేనా? ఓకే, మిస్ అయ్యద్దు, చూడండి ఖచ్చితంగా. స్టోన్ ఇదిగో ఇలా చూడు, ఇది మొత్తం ట్రయాంగిల్లో ఉంది. నాలుగు భుజాలు ఉన్నాయి, 4 భుజాలు. 4 భుజాల స్టోన్ ఇది. ఇటు ఉంది. ఈ మెరుపు కనుక కంప్లీట్గా చుట్టూ వచ్చినట్టయితే సూపర్. అసలు ఇది 4 భుజాలు. ఎక్కడ పగల కొట్టిన స్టోన్ కాదు ఇది. పగల కొట్టిన స్టోన్ కాదు. 4 భుజాలు. ఇవి మొజనైట్స్ అవుతాయి. ఇవి కటింగ్ పెట్టేసి వాడుకుంటారు, వాటికి యూజ్ అవుతాయి. ఓకేనా? ఇంకా మంచి స్టోన్స్ ఉన్నాయి. ఇంకా మనం రీసెంట్గా వెళ్ళాము. కొన్ని స్టోన్స్ ఉన్నాయి, రీసెంట్గా వెళ్ళాము. ఇదిగో చూడండి, లాస్ట్ టైం చెప్పే కదా, కేవలం గ్రీన్ స్టోన్ మనకి ఇంతవరకు డైమండ్ హంటింగ్ చేసాం కదా, ఎక్కడ దొరకాల గ్రీను. కేవలం గోవిందపురంలో మాత్రం దొరుకుద్ది, ఎక్కడ దొరుకుతుంది గ్రీను. ఇది మనం పబ్లిక్గా చెప్పకూడదు. చెప్తే ఏం జరుగుద్దంటే దానికి సంబంధించిన వ్యక్తులు ఆ ఏరియాని తీసుకొని ఆ ఏరియాకి ఎవరు రానిరు. ఇది గ్రీను 150 క్యారెట్లు ఉంటుంది ఇది. ఇదిగో మీకు దొరికింది తెచ్చి ఇంకా క్లీన్ చేయాలి. దీన్ని యాసిడ్ వేసి క్లీన్ చేయొచ్చు. యాసిడ్ ఎత్తి సైడ్ మొత్తం కరిగిపోయింది నీట్గా. స్టోన్ బాగుంటుంది, గ్రీన్ ఇది. ఓకేనా? కేవలం ఇది అటు కృష్ణా నది ప్రాంతంలో దొరుకుద్ది. చూసుకోండి, చాలా విలువైన సంపద. కృష్ణా నది తీర ప్రాంతాల్లో చాలా విలువైన సంపద ఉంది. ఆ విలువైన సంపద బహుశా జాగ్రత్తగా చూడగలిగితేనే అర్థమైంది. అందరికి అర్థం కాదు అది. ఎంతోమంది ఇల్లు కూడా ఇనుకొచ్చిన ఉన్నారు, అక్కడ ఏముందన్నా ఏం లేదని. ఎలా పడితే అలా చూస్తే అర్థం కాదు. అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, రాయిని గమనించాలి.
లేదా నది దగ్గరే కాబట్టి నీళ్ళు ఉంటాయి కాబట్టి కడిగి చూడాలి. ఇది గ్రీన్ పగలగొట్టే నేను. ఇదిగో ఈ ముక్క, ఇదిగో ఈ ముక్క మొత్తం ఒకటే రాయి. ఇదిగో మొత్తం ఇదిగో ఈ 3 ముక్కలు, ఆ 3 ముక్కలు పగలగొట్టే నేను. పగలగొట్టి అసలు ఏంది లోపల ఈ పైన చూడబోతే ఇలా గ్రీన్గా ఉంటుంది, ఏందని పగలగొడితే లోపల మొత్తం గ్రీనే. ఓకేనా. వీటి అందం చూడాలంటే కటింగ్ పెడితే బాగుంటుంది. కటింగ్ పెట్టి పాలిష్ చేస్తే వీటి అందానికి తిరిగి ఉండదు, అంత బాగుంటుంది. ఓకేనా. చూసుకోండి, డైమండ్ హంటింగ్ వెళ్ళినప్పుడు మీరు కూడా మంచి మంచి స్టోన్స్ ఏరాలి. చూడండి ఎంత కోటింగ్ ఉందో, కోటింగ్ ఎంత కోటింగ్ ఉందో అండి. ఎంత క్లియర్గా రాయండి, అంత క్లియర్ రాయి. ఇది ఇంత క్లియర్ రాయి కటింగ్ పెడితే ఇంకెంత దీనికి అందం వస్తుందో. ఓకేనా. మీకు కూడా మిత్రులరా ఇలాంటి రాళ్ళు దొరికితే వదలొద్దు. ఇంత క్లియర్గా లోపల వాటర్గా ఉండాలి. వాటర్గా అయితే ఏ రాయి ఉంటుందో ఆ రాయి సూపర్ ఉంటుంది కటింగ్ పెడితే. ఓకేనా. డైమండ్ ఇది కాదు, ఇది మొజనైట్. ఇది డైమండ్ కాదు. చూసుకోండి, మీ దగ్గర కూడా దొరికే ఉంటాయి కొన్ని. కింబర్లో తీసిన రాయి ఇది మాత్రం కింబర్లో తీసిన రాయి. ఇది ఈ అందం మరి అసలు కింబర్లో రాళ్ళకి ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంత స్టోన్ కూడా చాలా బాగుంటుంది కింబర్లో రాయి అయితే. ఓకేనా. చూసుకోండి మీరు కూడా ఎంత అద్భుతమైన రాయో. మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి రాళ్ళు పైకి మట్టి కప్పుకొని ఉంటాయి, కానీ నోటిగా మామూలుగా శుభ్రంగా దాన్ని మనం క్లీన్ చేసి చూస్తే కానీ అర్థం కాదు. ఏదో పగిలిపోయిన మొక్క కదా అనుకుంటాం మనం ఫస్ట్. అలా అనుకోవద్దు. తీసుకురండి. బహుశా దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కొంటారు వాళ్ళు చూసుకొని. ఓకేనా. మీకు డౌట్ ఉంటే వాట్సాప్ పెట్టండి నాకు. వాట్సాప్ పెడితే అది ఉపయోగపడుద్ది అంటే చెప్తా ఉపయోగపడుద్దని. సో అది ఉపయోగపడదంటే అది ఉపయోగపడదని అని చెప్తా. నేను ఎందుకంటే నాకు వాట్సాప్ పెట్టమనేది. వజ్రం అయితే వజ్రం అని మనం చెప్పిస్తాను బేర్ల ద్వారా. అలా కాదు విలువైన రాయి అనుకో, దానికి సంబంధించిన వ్యక్తులు మనం కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళకి చెప్తుంటాం మేము. ఓకే పలానా చోట స్టోన్ ఉంది, ఏందన్నా ఎంతకు తీసుకుంటారు ఏందని. వాళ్ళది యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు కంపల్సరీ. ఓకేనా. చూసుకోండి. యూజ్ అవుద్ది, కొన్ని స్టోన్స్ యూజ్ అవుతాయి. స్టోన్ ఎంత బాగుంది. ఆ పైన కనిపిస్తున్న ఇంద్రధనుసు రంగు, ఆ ఇంద్రధనుసు రంగు వజ్రానికి కొన్ని వజ్రాలకి పైన ఉంటుంది. ఫుల్ కోడింగ్ ఉంటుంది. ఈ మెరుపు ఉంటుంది. ఈ మెరుపు వజ్రానికి ఈ మెరుపు ఉంటుంది. ఆ కాంతి ఉంటుంది వజ్రానికి, చిలుకు కాంతి. అదిగో మీరు దాన్ని అదిగో అలా ఇంద్రధనుసు రంగులో కనుక స్టోన్ దొరికితే వదలొద్దు. వజ్రాలు ఉంటాయి. గుర్తుంచుకోండి, మన కృష్ణానది తీర ప్రాంతాల్లో దొరికే వజ్రాలు పెద్ద సైజులు దొరుకుతాయి, చిన్నవి దొరకవు. మీరు లక్ బాగుంటే పెద్దవి దొరుకుతాయి. సో దాని మూలంగా ఎన్నో సమస్యలు గట్టెక్కుతాయి సరైన డైమండ్ దొరికిందంటే. సో వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి కంపల్సరీ వేటకు వచ్చే వాళ్ళు సిద్ధం అవ్వండి. వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు స్టార్ట్ అయ్యాయంటే ఈసారి వేట అద్భుతంగా ఉండబోతుంది. ఓకేనా. ఈలోపు చిన్న సమస్యలు ఉంటే చూసుకోండి ఇంట్లో, అవి క్లియర్ చేసి వర్షం పడే టైం కల్లా వజ్రాలు ఏరడానికి సిద్ధం అవ్వండి. ఎందుకంటే వీళ్ళందరూ మట్టి కదిలిచ్చుంటారు కదా, తిరిగేసి ఉంటారు, తవ్వి ఉంటారు కదా. వాళ్ళు కదిలిచ్చి తిరిగేసిన తవ్విన ప్రాంతాల్లోనే దొరుకుతాయి బాగా. ఓకేనా. అలాంటి ప్రాంతాల్లో చూసుకోవాలి మనం కూడా. కింబర్లో రలై
ఇదిగో కింబర్లో రాళ్ళు ఇలా ఉంటాయి. ఇది కింబర్లో తీసిన రాయి. చూసావా ట్రయాంగిల్స్ గుర్తులు ఎలా ఉన్నాయో స్టోన్ పైన, గమనించారా? ఇలా వీడియో తీసినప్పుడు మనం పెట్టే స్టోన్స్ని ప్రతిదీ కూడా మీరు గమనిస్తూ ఇలాంటి స్టోన్స్ సో మనం చెప్పిన విధానం ప్రకారం ఖచ్చితంగా ఏరారంటే మీకు వజ్రాలు దొరుకుతాయి. సో వజ్రం దొరకదొరన ఆ భ్రమణంతో బయటకు వచ్చేసేయండి, వజ్రం దొరుకుద్ది. మన పూర్వీకులు రాసులు పోసి అమ్మారంటే కుట్లగా వజ్రాలు దొరకబట్టే ఆ రోజున ఇదేది లేదు. ఏది ఇలా ఇప్పుడు కంప్యూటర్లో కానీ ఇలా మనం గూగుల్లో చూసి సెర్చ్ చేసి అది ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేది ఏది లేదు. ఆ రోజుల్లో దొరికాయి, ఎందుకంటే తెలుసు, మన పూర్వీకులు తెలుసు ఎలా ఉంటాయి వజ్రాలు. మన బ్యాడ్ లక్ ఏంటంటే మనకే తెలియదు, తెలియకనే మనం అనేక రాళ్ళు ఎడుతుంటాం. సో మీరు కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు వజ్రాలు దొరుకుతాయి. ఎందుకంటే నేను కొద్ది గొప్ప మీకు రాళ్ళ పట్ల అవగాహన కలిగిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. దయచేసి ఓకేనా? చాలామంది ఫోన్ చేసి అంటున్నారు, అన్న నిజంగా ఇప్పుడు దాకా మాకు సరైన రాయి ఎదగడం తెలియదన్నా, కాస్త మీ వీడియో చూసిన తర్వాత మాకు కొంచెం అర్థమవుతుందని. నేనైతే అసలు వాళ్ళ ఫోన్ చేసి ఆ విషయం చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా వాళ్ళలో ఒకనే కదా, అంటే ఏ రాయి ఏరాలి ఎలాంటి రాళ్ళు ఏరాలో కూడా తెలియకుండా పోయి ఏరినాను నేను. ఓకేనా? ఈరోజు వాళ్ళు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరు మంచి స్టోన్స్ ఏరండి. ఇలా ఉంటాయి స్టోన్స్, కొన్ని క్లియర్గా నీట్గా ఉంటాయి. సరే ఒక స్టోను ఎప్పుడైనా సరే నీట్గా కనుక స్టోన్ ఉందంటే అది ఖచ్చితంగా ఎప్పుడైనా మంచి విలువైన స్టోనే. ఈ క్రిస్టల్ కొనే వాళ్ళు వస్తున్నారు, ఆ క్రిస్టల్ కొనే వాళ్ళకి మొత్తం వేసేస్తున్నామని అనొద్దు, మీరు నష్టపోతారు నిజంగా అలా వేస్తే. అలా వేయొద్దు. ఇంత క్లియర్ స్టోన్ ఉందంటే అది మంచి విలువైన స్టోనే, ఉంచండి. ఓకేనా? నాకు వాట్సాప్ చేయండి, ఎవరైనా దానికి సంబంధించిన బయర్లు ఉంటే చెప్తాను, వాళ్ళు కొంటారు కంపల్సరీ. ఇంకో విషయం, మన వీడియోస్ ఎంతోమంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు షేర్ చేయండి. ఓకేనా? మీరు సపోర్ట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల బయ్యర్లకు కూడా ఈ విషయం వెళుద్ది. కాబట్టి మన దగ్గర ఏదైనా స్టోన్స్ ఉన్నా చూసుకుంటారు. ఓకేనా? చూసుకుంటారు, ఇబ్బంది లేదు. ఎంతోమంది చూస్తుంటారు కదా, కొంటారు. అలా చూసుకోండి మీరు కూడా. మీ సపోర్ట్ చేయండి మిత్రులారా, మీ సపోర్ట్ చాలా అవసరం. ఏరియాకి వెళ్తా, ఏరియా కొత్త లొకేషన్ చూసాము, త్వరలోనే కొత్త లొకేషన్ పెడతాను. దయచేసి మీకు అడ్రస్ చెప్పను, నాకు కాంట్రాక్ట్ చేసి కాల్ చేసినప్పుడు మాత్రమే చెప్తాను నేను. గుర్తుంచుకోండి బాగా, ఎందుకంటే అడ్రస్ చెప్పడానికి అది చాలా ఇబ్బందులు ఉన్నాయి. అడ్రస్ చెప్పడం వల్ల నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా చెప్తా, వీడియోలో మాత్రం చెప్పలేను అడ్రస్. ఓకేనా? బాగా మనసులో పెట్టుకోండి విషయాన్ని. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీకు కూడా తెలుసు, ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదేవిధంగా ఇంకొకరు కూడా ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకి మనం ఇట్లా రాళ్ళు పలానా చోట బాగున్నాయి, మంచి రాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి పెడితే ఆ ఏరియాకి ఎవరిని రానియకుండా ఆపేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా నాకు కాల్ చేయండి, పెడతా. కొత్త లొకేషన్కి వెళ్ళిన తర్వాత వీడియో పెడతా, అప్పుడు ఆ లొకేషన్ చూసి కాల్ చేయండి. ఆ లొకేషన్లో మొజనైట్లు ఎక్కువ ఉన్నాయి. మొజనైట్ చాలా విలువైంది, తక్కువ అంచనా ఇది మొజనైట్ని. మొజనైట్ ఎప్పటికైనా విలువైంది. అక్కడ మొజనైట్లు ఉన్నాయి. ఆ మొజనైట్లు ఇలా ఒకసారి దొరికినాయి మాకు, చాలా దొరికాయి ఒకసారి. అంటే మినిమం ఒక 30 దాకా దొరికాయి మొజనైట్లో. కొన్ని షార్ట్స్ పెట్టాం మనం, ఇంకా ఉన్నాయి పెట్టినాయి. ఎవరికైనా దయచేసి మొజనైట్స్ కావాలంటే కామెంట్ చేయండి. మొజనైట్ కావాలంటే కొనేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, పేరున దయచేసి మీ సపోర్ట్ అందించండి. ఓకేనా? మీ సపోర్ట్ చాలా అవసరం. మీ సపోర్ట్ తోటి మంచి వీడియోస్ పెట్టగలం. మంచి వీడియోస్ పెట్టి ఇంకా మీకు ఎంతో కొంత అవగాహనని చేకూరుస్తానని మాటిస్తున్నాను. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి.
షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి. ఓకేనా? ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సమయం కోసం వెయిట్ చేయండి. ఎండలకు దయచేసి రావద్దు. వర్షాలు స్టార్ట్ అవగానే ఖచ్చితంగా నేను వీడియో పెడతాను. ఫస్ట్ మంచి లొకేషన్ పెడతాను. వచ్చేయండి, వేటకి సిద్ధం అవ్వండి. గుడ్ లక్.